బాబాయ్ స్కూల్ దగ్గర జెండా పండుగ జరుపుతున్నాము, వెళ్దాం రా బాబు. ఏం పండగలరా? పండగలు పబ్బాలని వేసుకోవటానికి ఇక్కడ వరికి పెట్టుబడి పెట్టుకోవటానికి డబ్బులు లేక అల్లాడుతున్నావు అంటే జెండా పండగ జెండా వందనం ఎందుకురా? అయినా నాకు తెలియక అడుగుతాను, మీ అమ్మ నాన్న నిన్ను ఎందుకురా చదివించింది? ఏదైనా ఉద్యోగం చేసుకోవటానిగా? అంతేగా మరి ఎందుకు ఈ పని? జెండాలు దేశభక్తి నీకేం చేస్తుందిరా? పూర్తిగా గుడ్డగా కలకుండా పోయి ఏదైనా పని చేసుకోరా, ఉద్యోగం చేసుకొని బతకరా. ఓ మన స్కూల్ దగ్గర జెండా ఎగరేస్తున్నారా మామ? ముందుగా డబ్బులు లేవు, మధ్యలో నీకు వాలేందిరా? ఆ క్వార్టర్కి డబ్బులు నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. ఈరోజు రిపబ్లిక్ డే కదన్నా, మన వాళ్ళని జెండా ఎగరేద్దాం రండి అని పిలిస్తే ఎవరు రాలేదన్న. అసలు మన వాళ్ళకి దేశం అంటే భక్తను ప్రేమని ఏం లేదన్న. అసలు అంతా మూర్ఖుల్లాగా ఉన్నారు. చూడు తమ్ముడు, నీకు దేశభక్తి ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అలా అని పెద్దవాళ్ళని ఎప్పుడు మూర్ఖులని తప్పుగా మాట్లాడకు. ఎందుకంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. నీకు చదువుకున్నావు కాబట్టి దాని విలువ తెలుసు. అలానే దేశం కోసం ఎంతమంది పోరాడారో అన్నది నీకు తెలుసు. పెద్దవాళ్ళకు కొంతమంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలియకపోవచ్చు. అది నువ్వు చెప్పాలి. వాళ్ళకి చెప్పినప్పుడే కదా వాళ్ళు అర్థం చేసుకునేది. మనకి స్వతంత్రం రావాలంటే మన భగత్ సింగ్, శివాజీ లాంటి వాళ్ళు, చంద్రబోస్ ఎంతో త్యాగ ఫలమే ఈ యొక్క స్వతంత్రం. నువ్వు ఈరోజు ఇంట్లో కూర్చొని 4 మెతుకులు తింటున్నావంటే దానికి కారణం మన వాళ్ళ వీర త్యాగం. జెండా ఎగర. జై హింద్.